రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 13వ రోజు బస్సు యాత్ర సత్తెనపల్లి మీదుగా పేరేచెల్ల గుంటూరు చేరుకుంది. గుంటూరులోని ప్రతిపాడు రోడ్డులో ఏర్పాటు చేసిన సిద్ధం సభకు నగరంలోని 37వ డివిజన్ ఇన్ఛార్జి ఆనం సంజీవరెడ్డి ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో మహిళలు, కార్యకర్తలు, అభిమానులు బస్సుల్లో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా డివిజన్ ఇన్ఛార్జి ఆనం సంజీవరెడ్డి మాట్లాడారు. సిద్ధం సభకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి విడతల రజని ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో మహిళలు, కార్యకర్తలు, అభిమానులు సిద్ధం సభకు తరలి వెళ్లారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. जय जगन जय जगन जय जय जगन जय रजनम्मा जय रजनम्मा जय रजनम्मा जय जगन ఈరోజు సిద్ధం సభకి గుంటూరు మిర్చి ఘాటుతోటి సిద్ధం సభకి రెడీ అయిందండి. నిన్న అందరూ కూడా వెల్కమ్ చెప్పడం, మిర్చితోటే ఆయనకి వెల్కమ్ చెప్పడం జరిగింది. మిర్చికి మేము సిద్ధం, గుంటూరు సిద్ధం అని చెప్పేసి మా మిత్రులు చాలా మంది కూడా వెల్కమ్ చెప్పడం జరిగింది. నిన్న రావెల, గుంటూరు, తాటికొండ ఈ ప్రాంతాల్లో మిర్చితోటే, ఎందుకంటే మిర్చికి అరుదుగా చెప్పుకునే గుంటూరుకి సిద్ధం కాబట్టి గుంటూరు ఘాటు వినిపించాలన్న ఉద్దేశంతో మీ మిర్చికి గుంటూరు సిద్ధం అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఇక్కడ మా గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి విడతల రజనీ మేడం గారి ఆధ్వర్యంలో మేము 37వ వార్డు నుంచి కనీసం 10 బస్సుల నుంచి ఇక్కడ మనుషులు బయలుదేరడం జరిగిందండి. ఇక్కడ ఈ ఏరియా నుంచి కూడా ఇంత ఊపిరాటం అనేది నిజంగా ఆ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలకి వీటికన్నిటికీ కూడా ఒక మంచి వెలుగు నింపడంతో పబ్లిక్ స్వచ్ఛందంగా రావడం జరిగింది. వీళ్ళందరితోటి కూడా మేము స్వచ్ఛందంగా వెళ్ళడం జరుగుతుంది. ఈ జగన్ ప్రోగ్రామ్ని అందరూ కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ 37వ వార్డు ఇన్ఛార్జ్ ఆనం సంజయ్ రెడ్డి గారు మీ అందరి మనిషి. ఈరోజు జరుగుతున్నటువంటి సిద్ధం సభలకి చాలా ఎక్కువగా జనాల్ని, బస్సుల్ని పంపించడం జరుగుతుంది. సంజీవ్ రెడ్డి గారు ఈ 37వ డివిజన్ నుంచి ఇంతమందిని తీసుకొని ఇప్పుడే సంజీవ్ రెడ్డి గారు బయలుదేరుతున్నారు. ఈ సభను విజయవంతం చేయడానికి మా అందరం కూడా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. జై జగన్. వార్డు ఇన్ఛార్జి ఆనం సంజీవ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఒక 20 బస్సులు దాకా స్టార్ట్ అవుతా ఉన్నాయి. ఈ యొక్క వార్డు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పిలుపునిచ్చినా సరే మరి అఖండమైన మెజార్టీతో ఇక్కడి నుంచి జనమందరూ కూడా తరలి వెళ్ళడం అనేది నానుడి. ఈ యొక్క వార్డులో పెద్ద ఎత్తున మరి మహిళలు కావచ్చు, మరి విద్యార్థులు కావచ్చు, ఎలాగైతే మరి ఈ యొక్క వార్డుకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరూ కూడా తరలి వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజున మా గుంటూరు జిల్లాకు విచ్చేస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున మరి జనసమూహంతో మరి జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలకటానికి మరి ఆనం సంజయ్ రెడ్డి గారి ఆఫీసు నుంచి తరలి వెళ్తున్నాము. దీనికి మేము చాలా సంతోషంగా ఉన్నాము. రాబోయే రోజుల్లో మరి ఎవరైతే ఉన్నారో ఇక్కడ విడుదల రజనమ్మ గారి ఆధ్వర్యంలో మరి అఖండమైన మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారిని, రజనమ్మ గారిని గెలిపించుకోవడానికి మా మహిళా లోకం కూడా ముందుంటుంది. తప్పకుండా మంచి మెజార్టీతో మరి అందరి సహకారంతో కూడా అన్ని కులాల, మతాల సహకారంతో రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చేస్తాము. అలాగే విడుదల రజనమ్మ గారిని ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా